అక్టోబర్ 1 అక్టోబర్ 1 అయితే అక్టోబర్ 21 గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతుంది. కేవలం 3 వారాలు 21 రోజులు. ఆ టైం సిచ్యువేషన్ ఏంటో తెలుసండి. ఒక్కసారి మనం పరకాయ ప్రవేశిద్దాం. చైర్మన్ గారు ముఖ్యంగా వినాలి, బుర్రా వెంకటేశం గారు చైర్మన్ గారి వినాలన్నమాట. అక్టోబర్ 1 తారీఖు ఎలా ఉందంటే సిచ్యువేషను, 21వ తారీఖు ఎగ్జామ్ జరిగిద్దా జరగదా? హైకోర్టులో డివిజన్ బెంచ్కి అది వచ్చింది. ఓకే, ఇంకా సుప్రీంకోర్టుకి రాబోతుంది. ఆల్ అపోజిషన్ పార్టీ సపోర్టెడ్ దిస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఆల్ పీపుల్ వర్ ఆన్ ది రోడ్స్, నాట్ ఓన్లీ ఇన్ ద కోర్ట్స్. సిచ్యువేషన్ వాజ్ వెరీ ప్రికారియస్, హారిబుల్ సిచ్యువేషన్. ఎవ్వరూ బుక్ పట్టుకోలేని పరిస్థితి. ఆ టైంలో కొంతమంది వందలాది మంది బుక్స్ పట్టుకునే ఉన్నారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఈ ఎగ్జామ్ జరిగిద్ది, రాసుకోండి అని. నన్ను నమ్మి వందలాది మంది ఉన్నారు. వందలాది కాదండి, వేలాది మంది. సుమారు 21,093 మంది ఎగ్జామ్ రాస్తే అరౌండ్ 10,000 పీపుల్ నా మాట నమ్మి ఎగ్జామ్ రాశారు. చదువుతూనే ఉన్నారు, ఎస్పెషల్లీ నాట్ ఇన్ అశోక్ నగర్, అవుట్ సైడ్ ఎంటైర్ తెలంగాణ. సో చదువుతూనే ఉన్నారు. ఆ 21 రోజులు హారిబుల్ సిచ్యువేషన్, అన్సర్టెనిటీ, దాన్ని మాటలతో వర్ణించలేం. ఎందుకంటే అంత అన్సర్టెనిటీ సిచ్యువేషన్లో ఇంత మేజర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ బుక్ తెరిచి చదవడం ఎక్కువ. వాళ్ళు చదివారు. 21,093 మంది దీనికి అటెండ్ అయ్యారు. ఈవెన్ ఎగ్జామ్ అటెండ్ అయ్యే ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజున కూడా సుప్రీంకోర్టులో అక్కడ వెర్డిక్ట్ రెడీగా ఉంది. లోపలికి ఎగ్జామ్ వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు క్యాన్సిల్ అంటారా అని ఒక భయం. అంత అన్సర్టినిటీ సిచ్యువేషన్లో వెళ్ళారు. ఓకే, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ అన్సర్టినిటీ యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. రెండోది ఏంటంటే, ఒక దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న ఎగ్జామ్ యొక్క విశిష్టత తెలుస్తుంది అనమాట. సో ఇప్పటికీ 10,000 మంది లూజ్ అయ్యారు. లూజ్ అయిన 21,000 మంది ఎగ్జామ్ రాస్తే ఇందులో సుమారు 10,000 మంది ఈరోజు 1000 కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు ఈ రిజల్ట్ కోసం. ఈ రిజల్ట్ వస్తే గ్రూప్ 2 వస్తుంది, ఈ రిజల్ట్ వస్తే గ్రూప్ 3 వస్తుంది. సుమారు 7-8 లక్షల మంది, 5 లక్షల పైబడి ఒత్తిడి పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అండి. ఈ సిచ్యువేషన్లో దేర్ ఈజ్ అ ట్రస్ట్ డెఫిషిట్. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 3వ తారీఖున టీజీపీఎస్ వాట్ వాజ్ ది స్టేటస్ ఆఫ్ ది కేస్ అనేటప్పటికీ, నోటిఫికేషన్ అనేటప్పటికీ చెప్పిందనమాట. 12 నుంచి 15 రోజుల్లో మేము ఈ రిజల్ట్ ఇవ్వబోతున్నాం అని నిరంజన్ రెడ్డి గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది టీఎస్పీఎస్సీ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు స్టూడెంట్లు లెక్క పెడితే ఈ రోజుకి 12-13 రోజులు అయిపోయింది. ఓకే, దీన్ని బట్టి ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ అండి. ఎంత ఆందోళన అంటే, ఈ ఆందోళనలో వాళ్ళు సివిల్ సర్వీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ప్రైమ్ ఏజ్లో ఏం లేరు, 21-22లో రాయలేదు, 46 ఇయర్స్ వరకే వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. వాళ్ళు స్పెండ్ చేశారు. దాన్ని మాటలతో వర్ణించలేం. నో వర్డ్స్ ఆర్ సఫైస్ ఎనఫ్. ఓకే, ఈ విషయం చైర్మన్ గారు తెలుసు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టీజీపీఎస్సీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది టీజీపీఎస్సీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఈరోజు ఎత్తి చూపవలసిన సమయం ఆసన్నమైందనమాట. ఎందుకంటే అన్లెస్ వీ ఫిల్ దీస్ కైండ్ ఆఫ్ ది ల్యాక్యునాస్, ఓకే, ఈ డెప్త్స్ ఫిల్ అయిపోతే ట్రస్ట్ అనేది ఫామ్ అవ్వదు. ఇట్ కెనాట్ రీచ్ టు ద యూపీఎస్సీ స్టాండర్డ్. బుర్రా వెంకటేశం గారు వస్తూనే చెప్పారు, యూపీఎస్సీ స్టాండర్డ్స్కి నేను తీసుకెళ్తానని. ఇప్పుడు అందులో ముఖ్యమైనది ఏంటంటే, టాక్ విత్ ది పీపుల్, టాక్ విత్ ది దోజ్ హు ఆర్ లుకింగ్ ఎట్ ది టీజీపీఎస్సీ. ఇప్పుడు టీజీపీఎస్సీ వైపు ల్యాక్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ది టీజీపీఎస్సీ, బట్ నో వాయిస్ ఫ్రమ్ ది టీజీపీఎస్సీ. దిస్ ఈజ్ క్రియేటింగ్ ఏ ట్రస్ట్ డెఫిషియట్. ఈ ట్రస్ట్ డెఫిషియట్ ఎప్పుడైతే వస్తుందో స్పెక్యులేషన్స్కి తావు వచ్చేస్తుంది. ఏ పేపర్ ఏది వేస్తుందో తెలియదు, క్వశ్చన్ మార్క్ పెడతారు, వాళ్ళకి జీఆర్ఎల్కి దీనికి డిఫరెన్స్ తెలియదు, ఏ డేట్ ఎప్పుడు తెలియదు, ఎలక్షన్ కోడ్కి దానికి రిలేషన్ లేకుండా అక్కడ టెట్ రిజల్ట్ ఇచ్చారు, ఏది గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నా దీని గ్రూప్ 1కి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తారు. వాళ్ళ స్పెక్యులేషన్. ఎందుకంటే వీ గేవ్ ది రీమ్ ఫర్ ది సచ్ కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్స్. వాళ్ళకి అనుమానాలకి ఇవి తావిచ్చాం. కొంతమంది విద్యార్థులు ఏం జరిగిద్దో గ్రూప్ 1 పోస్టులు అమ్మేసుకుంటారేమో, ఎందుకంటే ఎప్పుడు చరిత్రలో లేవు, కానీ ఈసారి రాబోతుంది. అది నేను నొక్కి ఒక్కానిస్తాను. ఓకేనా? ఇవి ఓకే. వాట్ హెల్ప్లెస్ డెస్క్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది హెల్ప్ డెస్క్ ఇన్ ది టీజీపీఎస్సీ అండి.
ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో సమాధానం, ఇప్పుడు రాదు, మళ్ళీ అది 10:30 నుంచి 5 గంటలకే, ఎప్పుడు బిజీ. ఎందుకంటే అక్కడ ఒకటే ఫోన్ ఉంటుంది, అక్కడ ఎవరు ఎత్తుతారు, అవుట్ సోర్సింగ్ ఎత్తుతారు. దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ రిలేటెడ్ టు టీజీపీఎస్సీ. కనీసం టీజీపీఎస్సీ అబ్రివేషన్ చెప్పమంటే చెప్పలేని పరిస్థితి అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్న వాళ్ళకి. ఓకే, ఎవరైనా స్టూడెంట్ విజిట్ చేస్తే అక్కడ మాట్లాడేది లేదు. మే హెల్ప్ యూ అని ఒక పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు. దిస్ ఇస్ ద టీజీపీఎస్సీ. ఒక హెల్ప్ డెస్క్ పెట్టుకోవాలి. ఎందుకు హెల్ప్ డెస్క్ అంటే ఇప్పుడు స్టూడెంట్కి ఎన్నో అనుమానాలు ఉంటారు. దే ఆర్ లుకింగ్ ఎట్ దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్ ఫర్ టు గెట్ దిస్ వన్ అండి. ఎందుకంటే వాళ్ళ జాబ్ కోసమే కాదు, లైవ్లీహుడ్ కాదు, భవిష్యత్ తెలంగాణ నిర్ధారించే వాళ్ళు. ఓకేనండి, వాళ్ళకి హెల్ప్ డెస్క్ ఉండాలి, వెరిఫికేషన్కి హెల్ప్ డెస్క్ ఉండాలి, ఈ విషయం చెప్పడానికి హెల్ప్ డెస్క్ ఉంటుంది. దట్ వాజ్ ది స్టేట్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఓకే, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. అప్హెల్డ్ చేయడం అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్. ఇప్పుడు టీజీపీఎస్సీ ఇట్ షుడ్ అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, అవునా కదా. అందువల్ల ఏంటంటే హెల్ప్ డెస్క్ ఇమ్మీడియట్గా ఫామ్ చేయాలంటే అక్కడ ఆ హెల్ప్ డెస్క్లో కూడా ఒక హెల్ప్ డెస్క్తో పాటు ఒక పిఆర్ మేనేజ్మెంట్ వింగ్ అని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ని అవసరమైతే డిప్యూట్ తెచ్చుకుని, అక్కడ లేకపోతే డిప్యూటేషన్ మీద తెచ్చుకుని ఒక పబ్లిక్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఇంటర్ఫేస్ పెట్టుకోవాలి. సో పీరియాడికల్లీ ఒక వీక్లీ కానీ ఫోర్ట్నైట్లీ కానీ లేదా కండిషన్ వారెంట్ అయినప్పుడు పబ్లిక్తో మాట్లాడాలి. ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడ పీపుల్, unemployees, those who are preparing for the employment, government jobs in through టీజీపీఎస్సీకి ఎవరైతే దాని వైపు చూస్తున్నారో వాళ్ళకి పబ్లిక్ మేనేజ్మెంట్ ఇమ్మీడియట్లీ ఫోర్త్ విత్ మేము ఏం కోరుకుంటున్నామంటే కైండ్లీ గివ్ రిజల్ట్ డేట్ త్రూ వెబ్ నోట్. మాకు రిజల్ట్ ఈ రోజు కాదు, వారం రోజులు 10 రోజులకు వచ్చినా వీఆర్ రెడీ ఫర్ వెయిటింగ్. కానీ ఇప్పుడు ఈ గంట అనడం చాలా భయంకరమైన యాంగ్జైటీ. ఎంత యాంగ్జైటీ ఎందుకు? నేను ఒకటే చెప్తున్నా చాలామంది విద్యార్థులకి, అరే యాంగ్జైటీ ఎందుకు, గ్రూప్ 1 లాంటి పోస్టులకి మీరు ఓపిక పట్ట ఇంత పేషెన్స్ లేదా అని నేనే చెప్తున్నా. కానీ చెప్పడానికి కుదరదండి. ఎందుకంటే దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ రిజల్ట్ ఫర్ ది లాస్ట్ 10 years. దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్, దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ ఏజ్, ప్రైమ్ ఏజ్. ఇప్పుడు వాళ్ళు లూజ్ అవుతే ఏముండదు. మళ్ళీ ఇక్కడ 21,000 మంది 31,000 మంది లక్షల మంది రాసిన అందరికీ జాబులు ఇవ్వలేదు. ఇక్కడ నేను అదే చెప్తున్నా, అమ్మ ఎప్పుడు ఆకలి మొత్తాన్ని తీర్చలేదు, కానీ గోరు అమ్మతనంతో ఒకే ఒక ముద్ద పెడితే కడుపు నిండుద్ది అనమాట బిడ్డకి. అది దేవుడు భక్తికి కూడా వర్తిస్తుంది. నేను మీకు చెప్పనవసరం లేదనమాట. ఓకే, శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఒక్క అన్నం మెతుకు అడుగుతాడనమాట, లేదు అంటది. ఆ అన్నం మెతుకు భక్తితో తింటే ఆయన కడుపు నిండితే ఈ సృష్టి కడుపు నిండిద్ది. ఆ ఋషులు అందరూ వెనక్కి తిరుగుతారు మా కడుపు నిండింది అని. అర్థమైందండి? ఒక అమ్మ కూడా అంతే. బిడ్డ అమ్మని ఆకలి తీర్చలేదు, అర్థమైందండి, కానీ ఒక గోరు ముద్దలతో తీరుస్తారనమాట. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, టీజీపీఎస్సీ అన్ఎంప్లాయీలు అందరికీ జాబ్ ఇవ్వలేదు. ఇప్పుడు 563 పోస్టులు మాత్రమే టీజీపీఎస్సీ ఇస్తుంది. ఓకే, కానీ అమ్మతనాన్ని ప్రదర్శించాలి. ఓకే, అమ్మలాగా మాట్లాడండి. ఓకే, ఉద్యోగార్థులకి ఉద్యోగం కావాలనుకున్న నిరుద్యోగులతో మాట్లాడండి. మీరు నిరుద్యోగులు అందరినీ సంతృప్తి చేయలేరు, మాట్లాడాలి ఆ విషయాన్ని. అరే మేము ఈ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది, వెబ్ నోటిఫికేషన్ ఇచ్చారు, లుక్ ఎట్ ది వెబ్సైట్, ఫాలో ది వెబ్సైట్లో ఏముంటుందండి? వెబ్సైట్లో ఏముంటుంది? ఎనీ అప్డేట్ ఉందా? వెబ్సైట్ ఏంటి? ఈవెన్ చిన్ని కంపెనీలు కూడా ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేస్తే, ఇంకా బ్యూటిఫుల్ మెయింటైన్ చేస్తే అప్డేట్ ఇచ్చుకుంటారు. పబ్లిక్ రిలేషన్షిప్ ఉంటుంది. సో పబ్లిక్ ఇప్పుడు ఇంటర్ఫేస్, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది టీజీపీఎస్సీ. ఓకే, ఇట్ ఈస్ డూయింగ్ వెల్, రియల్లీ బ్యూటిఫుల్ సర్వీస్ అండి. కానీ ఇప్పుడు ఈ లూప్ హోల్స్ని సవరించవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ విత్ ఓకే, వీ ఎర్నెస్ట్లీ రిక్వెస్ట్, ఓకే, చైర్మన్ గారు బయటకు వచ్చి ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే వెబ్ నోట్ ద్వారా అయినా రిజల్ట్ మేము ఇప్పుడు ఇస్తామనండి. వీఆర్ రెడీ టు వెయిటింగ్. లేదు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక 20 మంది 30 మంది వెళ్ళారు, వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. లోపలికి ఎందుకు వెళ్తున్నామో తెలియదు అసలు. ఏంటి అది టీజీపీఎస్సీ? ఓకే, లోపలికి అలౌ లేదు, బయట మాట్లాడేవాళ్ళు లేరు, వాచ్మెన్లే బయట పంపడం. ఓకే, అసలు ఈ కండిషన్ ఇట్స్ నేను మాటలతో చెప్పలేను, బట్ ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ద కమిషన్, ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ లైక్ టీజీపీఎస్సీ అండి. ఇప్పుడు అందుకనే స్పెక్యులేషన్స్, అందుకనే రోడ్ల మీదకి రావడం, అందుకనే అపోజిషన్ పార్టీస్ అని ఇవన్నీ వీఆర్ క్రియేటింగ్ సమ్ రూమ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. నిజంగా చెప్తున్నా, 100 మంది నాకు ఫోన్లు తట్టుకోలేకపోతున్నా అంటే నేను వాళ్ళని సల్లారుస్తున్నా. వేర్ ఈస్ ద ఎమోషనల్ రిలీఫ్? హౌ ఐ కెన్ గివ్ ది ఎమోషనల్ రిలీఫ్? దేర్ ఎమోషనల్. ఈ ఎమోషనల్ సీఎం గారు అన్నారన్నమాట, ఈ ఎమోషనల్ మీ ఎమోషన్స్ క్యాష్ చేస్తున్నారు, ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి అని.
నౌ దేర్ ఈజ్ ఏ సిచ్యువేషన్ టు క్యాష్ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. దే మే కమ్ టు ద రోడ్స్. వాళ్ళు వచ్చారు కొంతమంది, సార్ మేము రోడ్డు మీదకి వెళ్ళి ప్రదర్శన చేస్తాం, ఇది అది ద వర్డ్ నేను చెప్పకూడదు, ఆ వర్డ్స్ రాకూడదు. ఎందుకు దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ షుడ్ బి అరైజ్డ్, ఆ కండిషన్ రాకూడదు. సో ఇమ్మీడియట్గా వెబ్ నోట్ ఇవ్వండి, రిజల్ట్ ఇప్పుడని చెప్పండి, ఏదైనా ఉంటే ఇది చెప్పండి. పీపుల్ ఆర్ రెడీ టు వెయిట్, ఎందుకంటే దే ఆర్ అనేబుల్ టు ఫోకస్ ఆన్ ది సివిల్ సర్వీస్. అక్కడ సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసేసారు, వాళ్ళు సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ చదవాలి, ఓకే, వేరే దృష్టి పెట్టాలి. ఇప్పుడు రాకపోతే వాట్ ఇఫ్, ఇప్పుడు అసలు రాదు అందరికీ, వాళ్ళు రాని వాళ్ళు వేరే దానికి వెళ్ళాలి. ఏదో ఒకటి వాళ్ళ రిజల్ట్, వాళ్ళు కోరుకునేది అంటే ఏదో ఒకటి పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్ వస్తే మేము వేరేది ఏదైనా పని చేసుకుంటాం, కనీసం ఎంఎన్ఆర్ఈజీ వర్క్ అనేది చేసుకుంటామని ఒక ఆయన. కానీ ఇక్కడ ఉండి కుమిలిపోతున్నారన్నమాట. సో వీ రిక్వెస్ట్ బుర్రా వెంకటేశం గారికి తెలియనే కాదు, ఓకే, యు నో ఎవ్రీథింగ్. సో యూ రోట్ ఏ బుక్, యు ఆర్ బియాండ్ ఐఏఎస్, ఓకే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కంటే ఎక్కువ. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యూ కేమ్ ఫ్రమ్ ది హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, ఓకే, యూ నో ఎవ్రీథింగ్, యూ నో ద కండిషన్స్ ఆఫ్ ది ఈవెన్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఎవ్రీథింగ్, ఎవ్రీ స్ట్రాట్ ఆఫ్ అవర్ సొసైటీ, తెలంగాణ సొసైటీకి మీకు తెలుసు. ఐ నీడ్ నాట్ టెల్ యూ ఎవ్రీథింగ్ సార్. యూ మే బీ బిజీ విత్ సమ్ వర్క్ ఇన్ టీజీపీఎస్సీ, యూ ఆర్ టేకింగ్ అప్ వేరియస్ రిఫార్మ్స్. ఐ నో మీరు చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, బట్ ఎన్ని రిఫార్మ్స్ ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ వారెంట్, ఇప్పుడు కావాల్సిన దాని మీద దృష్టి పెడతారని వేడుకుంటున్నాం. ఇమీడియట్గా మీరు వెబ్ నోట్తో గ్రూప్ 1 రిజల్ట్ డేట్ వస్తే తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 వస్తాయి. ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేస్తుంది, ఓకే, ట్రస్ట్ డెఫిషియట్ని రిమూవ్ చేస్తుంది, స్పెక్యులేషన్స్కి తావు ఉండదు, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత వస్తుంది. మీరు మాట్లాడుతుంటే అసలు అమ్మ మాట్లాడినట్టే ఉంటుంది, ఎందుకంటే మాకు మీరు ఇప్పుడు అమ్మ నాన్న కంటే ఎక్కువ మీరండి, మీరు అమ్మా నాన్న కంటే మీరే మాకు ఎక్కువ ఇప్పుడు. సో అవి చూసుకోవాలి. తర్వాత హెల్ప్లెస్ డెస్క్ని హెల్ప్ డెస్క్ పెట్టి వెరిఫికేషన్స్కి ఇప్పుడు చాలా సర్టిఫికెట్లు లేరు. తర్వాత ఎంఆర్ఓలకి మీరు లెటర్ రాయాలి, ఎందుకంటే చాలామందికి రిజెక్ట్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఒకటి అవసరమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఈడబ్ల్యూఎస్ ఎలాగ ఇవ్వాలి, ఇన్కమ్ ఎలాగ ఇవ్వాలి, రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎలా, వాటి మీద వాళ్ళకి అవగాహన లేదు తహసీల్దార్స్కి. అసలు ట్రూలీ దే డోంట్ హ్యావ్ ఎనీ అండర్స్టాండింగ్ రిలేటెడ్ టు జీవో 244 జీవో అంటే ఏంటో తెలియకుండా. సో పీపుల్ చాలా ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు హెల్ప్ డెస్క్ లేకపోతే, ఏది సర్టిఫికెట్ రిలేటెడ్. వాళ్ళు రిజెక్ట్ అయిపోతే వాళ్ళ జీవితాలు ఏమవ్వాలో తెలియదు. సో ఫేక్ ఎలాంటి లేకుండా ఈ హెల్ప్ డెస్క్ పెట్టి ఇదంతా ఇట్స్ హ్యూజ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇవి జీవితాలతో ఆటలు. ఏ పొరపాటు వచ్చినా ఒక అద్భుతమైన ఒక క్యాండిడేట్ తెలంగాణ సర్వీస్ కోల్పోతారు. సో ఈ విషయం మీద ఇమ్మీడియట్గా మీరు వెబ్ నోట్ ద్వారా ఒక డేట్ ఇస్తారని మేము అందరూ ఆశిస్తున్నామండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. మీకు మాటలు, మీరు అమ్మా నాన్నలు అంటే వాళ్ళు, ఇప్పుడు మీరే అమ్మా నాన్నలు మాకు, అమ్మా నాన్నల కంటే ఎక్కువైపోయారు. యు ఆర్ ఏ టీజీపీఎస్సీ, యు ఆర్ ఏ చైర్మన్, ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ ది టీజీపీఎస్సీ. ఐ హోప్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఏదైనా కటువుగా మాట్లాడుంటే క్షమించండి. మీరు విద్యార్థులు మా వైపు దృష్టితో ఒకసారి చూస్తారని ఆశిస్తున్నాం.